హాయ్ వ్యూయర్స్, టుడే మనం మే 7, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మే 15 నుండి మే 26 తేదీ వరకు తెలంగాణలోని భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రివేణి సంగమం అయిన కాళేశ్వరం వద్ద సరస్వతి నది పుష్కరాలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. అయితే కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలుస్తాయన్నమాట. సో ఈ మూడు నదులు కలిసిన ప్రదేశం త్రివేణి సంగమం అంటారు. సో మూడు నదులు కలుస్తున్నాయి కాబట్టి త్రి అంటే మూడు. సో మూడు నదులు కలిసిన ఈ ప్రాంతం త్రివేణి సంగమం. ఈ ప్రాంతంలోనే మనకు మే 15 నుంచి వెళ్ళి మే 26 ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. నెక్స్ట్ చూస్తే మనకి దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఈ నెల 13 నాటికి నైరుతి ఋతుపవనాలు చేరనున్నాయి. సాధారణంగా అయితే జూన్ 1 నాటికి నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించడం, వాటి ద్వారా దేశమంతా వర్షాలు మొదలవుతాయి. సో జూన్ 1కి జనరల్గా మనకు నైరుతి ఋతుపవనాలు మన కేరళకు స్టార్ట్ అవుతాయి. అయితే జూలై 8 నాటికి ఈ ఋతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయి. ఈ ఏడాది ఋతుపవన కాలంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ, దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది, ఇది చెప్పిందన్నమాట. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇది మన భూకంపం సంబంధించి మరియు మనకు వాతావరణం సంబంధించి రిపోర్ట్స్ ఇస్తుంది ఐఎండీ. ఈ ఐఎండీ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. రీజనల్ ఆఫీసెస్ వచ్చేసి చెన్నైలో, ముంబైలో అండ్ దేశంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయి. అయితే జూలై 8 నాటికి ఈ ఋతుపవనాలు దేశమంతా వస్తాయి. ఈ ఏడాది అయితే సాధారణం కంటే అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని మనకు ఐఎండీ చెప్తుంది. నెక్స్ట్ చూస్తే ఐఎండీ లెక్కల ప్రకారం 50 సంవత్సరాల సగటు వర్షపాతం 87 సెంటీమీటర్స్ అంటే 870 మిల్లీమీటర్స్ అని చెప్పొచ్చు. సో దానిలో 96 నుంచి 104% వర్షపాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా ఐఎండీ ప్రకారం పరిగణిస్తారన్నమాట. నెక్స్ట్ చూస్తే మనకు మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకి 27% రిజర్వేషన్స్ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జయంత్ కుమార్ బాంటియా కమిటీ. ఇది మహారాష్ట్రలో ఓబీసీలకి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జయంత్ కుమార్ బాంటియా కమిటీ. నెక్స్ట్ చూసుకుంటే భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో పాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అంటే డీసీసీ, దీన్నే సామాజిక భద్రత ఒప్పందం అంటారు. ఈ రెండు అగ్రిమెంట్లు కుదిరినాయి. ఈ ఒప్పందాలతో ఇరు దేశాల వాణిజ్యం, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగ సృష్టి మెరుగవుతాయని మన పిఎం మోడీ గారు ప్రకటించారు. ఈ ఎఫ్టీఏ ద్వారా బ్రిటన్ నుంచి వెళ్ళి విస్కీ, కార్లు, వైద్య పరికరాలు మనకు చౌకగా లభిస్తాయి, అంటే తక్కువ రేటుకు లభిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమవుతుందంటే సుంకాలు మీన్స్ ట్యాక్సెస్ అనేవి ఒకటి మీద ఒక దేశం కొంచెం తగ్గించుకుంటుంది అన్నమాట. అంతకుముందునంత ఉండవు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే దాని ఉద్దేశం ట్యాక్సులు తగ్గించడం అన్నమాట. లేకపోతే ఒక దేశం వస్తువులపైన ఇంకో దేశం ట్యాక్సులు విధించడం, వాటి ద్వారా రేట్లు పెరగడం అలా జరుగుతుంది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనకు లాభం ఏంటంటే మన దేశం నుంచి వెళ్ళి ఎక్స్పోర్ట్స్లో చాలా వరకు 99%, ఇక్కడ చూడండి 99% ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ జీరో డ్యూటీ. ఇది పిఐబి పేర్కొంది, అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. మనకి చాలా తక్కువ రేటుకి ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. అలాగే మన వస్తువులపైన ఎక్స్పోర్ట్స్ పైన అంటే ఎగుమతులపైన కూడా ఎక్కువగా సుంకాలు ఆ దేశం విధించదన్నమాట. అయితే ఈ డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం ఏంటంటే బ్రిటన్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు కానీ, భారతీయులకు సంబంధించిన ఏమైనా సంస్థలు ఉంటే అవి కానీ వాటికి సామాజిక భద్రత చెల్లింపుల నుండి 3 years పాటు మినహాయింపు లభించనుంది. జనరల్గా అంతకుముందు అమౌంట్ కట్టేది, సామాజిక భద్రత చెల్లింపుల కింద మనం అమౌంట్ కట్టేది. సో ఇప్పుడు దీనివల్ల 3 years పాటు మనకు ఈ ఎగ్జెంప్షన్ ఉందన్నమాట ఈ సామాజిక భద్రత చెల్లింపుల నుంచి వెళ్ళి. సో దానివల్ల అరౌండ్ 10 to 20% శాలరీ లేదా ఈ కంపెనీల ఆదాయం, భారతీయ కంపెనీల ఆదాయం మనకు మిగలనుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అండ్ ద హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డ్
category at the World Police Summit organized by దుబాయ్ పోలీస్. అయితే వరల్డ్ పోలీస్ సమ్మిట్ దీన్ని దుబాయ్ పోలీసులు దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే దీనిలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారైన సివి ఆనంద్ గారికి మరియు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ అవార్డు వచ్చింది. సో ఈ అవార్డు అనేది మనకు రావడం గర్వకారణం. నెక్స్ట్ చూసుకుంటే జర్మనీ ఛాన్సలర్గా నియమితులైన ఫ్రెడరిక్ మెర్జ్. అయితే ఈయన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, క్రిస్టియన్ సోషల్ యూనియన్ పార్టీల కూటమికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇవ్వడం వల్ల ఈయనే ఛాన్సలర్ అనమాట. సో ఇక్కడ 3 పార్టీలు కలవడం వల్ల ఇక్కడ ఈయనే ఛాన్సలర్గా నియమితులయ్యారు. మనకి ఏంటంటే ఎగ్జామ్లో ఈ పార్టీల పేర్లు ఇవ్వడం అవకాశం ఉంటుంది కాబట్టి వీటి గురించి మనం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.